ఆపస్తంభ శుల్ప సూత్రంలో ఈ యజ్ఞాల్లో శాలలు నిర్మాణం చేసే పద్ధతి ఉంది. ప్రాగ్వంశం, గార్హపత్యం మొదలైనటువంటి వాటి యొక్క నిర్మాణపు కొలతలు ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా నిర్మాణం చేయాలట. ఈయనంటారు ఆపస్తంభుడు శుల్ప సూత్రంలో చెప్పారు. ఆపస్తంభుడు అంటే ఆయన మహర్షి. రథం ఉందనుకోండి, ఈ రథాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆ రథంలో ఉండే ప్రతి అవయవం ఒక నియతమైన కొలత కలిగి ఉండాలి. ఒక అంగంలో కొంచెం కొలత తేడా వస్తే అప్పుడు అవి తిన్నగా నడవవి. కనుక ఆ రథాదులు ఎలా అయితే సరైన ప్రమాణంతో నిర్మించబడాలో అదేవిధంగా అగ్ని ఉంచవలసినటువంటి గార్హపత్యం లేని ఆయతనాలు అంటే అగ్ని ఉంచే చోట్లు, ఆ చోట్లకు కొంచెం కొలత తేడా వచ్చినా సరిగా లేనట్టే. కానీ అది లోపం ఏర్పడుతుందని ప్రాయశ్చిత్తం ఉంటుంది. అందుకని వాటి సరైన కొలతలతో నిర్మాణం చేయాలి. ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఇవన్నీ కూడా సక్రమమైన మార్గంలో సరైన విధంగా తయారు చేయాలి అండి. వీటికి దిక్కు తేడా రాకూడదు. మనకి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పట్టణాల్లో ఐమూలుగా ఇళ్ళు వస్తుంటాయి. వాస్తు ప్రకారం అది తప్పు. కానీ ఏం చేస్తాం, అలా నిర్మాణం అయిపోయినాయి. రోడ్లు ఆ విధంగా నిర్మాణం అయి ఉన్నాయి. రోడ్లు ఎలా ఉంటే రోడ్ల పక్కన ఉండే ఇళ్ళు కూడా అలాగే ఐమూలుగా ఉండే పరిస్థితి ఉంటుంటుంది. కానీ అలా తేడా వస్తే ప్రాయశ్చిత్తం చేయాలి. నేను ఎలా తూర్పు మొదలైన దిక్కులు గ్రహించడం అంటే కృత్తిక నక్షత్రం, దాంతో మరికొన్ని నక్షత్రాలు ఎక్కడ అస్తమిస్తారో అది తూర్పు దిక్కట. కృత్తిక మొదలైన నక్షత్రాలు అస్తమించే ప్రదేశం తూర్పు దిక్కు ఏమండి. దాన్ని బట్టి ఎప్పుడు కృత్తికలు తూర్పును వదలవట, వాటిని బట్టి తూర్పును కొలుచుకోవాలి అని చెప్పారు. అలాగే మరికొందరు శ్రవణ నక్షత్రాలను బట్టి దిక్కుని ఏర్పాటు చేసుకోవాలి అని కొందరు చెప్పారు. చిత్ర, స్వాతి ఈ రెండింటికి మధ్య భాగాన్ని బట్టి దిక్కుని ఏర్పరచాలి అని మరొకరు చెప్పారు. దిక్కుల్ని గ్రహించే పద్ధతి చూడండి. ఎప్పటి మాట ఇది? ఆపస్తంభ మహర్షి చెప్పినటువంటి మాట ఏమండి. ఎలా దానికి ఒక పద్ధతి ఉంది. చిత్ర, స్వాతి, చిత్త అని వాడుకలో అంటాం. చిత్ర, స్వాతి వీటి మధ్యలో నీటిని పోయాలి. ఆ నీటిలో ప్రతిబింబాన్ని చూడాలి. ఆ ప్రతిబింబాన్ని బట్టి ఏమండి గ్రహించడం. యాగశాల ఎక్కడ నిర్మిస్తారో ఆ ప్రదేశంలో మట్టిపై నీరు పోయాలి. మట్టిని సమానంగా చేయాలి. మధ్యన ఒక శంకుని పాతాలి. ఆ శంకు కొలత గల ఒక తాటి చేత ఏమండి చుట్టూ ఒక వర్తులాన్ని ఏర్పాటు చేయాలి. శంకు కొలత, శంకు అంటే ఓ పుడకని అక్కడ పాతాలి. దాన్ని కలిగిన ఆ కొలత కలిగిన ఒక తాడి చేత చుట్టూ ఒక వర్తులాన్ని తయారు చేయాలి. గుండ్రంగా వర్తులను తయారు చేయాలి. ఈ శంకు యొక్క నీడ కొన ఉదయం ఎక్కడ మండలాన్ని తాకుతుందో, ఆ వర్తులాన్ని తాకుతుందో అక్కడ ఇంకో శంకు నాటాలి. అలాగే అపరాహ్నంలో అంటే అపరాహ్నం అంటే మధ్యాహ్నం దాటిన తర్వాత, అలాగే సూర్యుడు అస్తమించే కాలంలో శంకు నీడ ఎక్కడ మండలాన్ని తాకుతుందో అక్కడ మరి ఇంకో శంకుని నాటాలి. ఇప్పుడు ఈ నాటితే తూర్పు వైపు ఉండేటువంటి ఆ నాటిన పుడక ఉంది, అది తూర్పుని తెలుపుతుంది. పడమట వైపు ఉండేటువంటి పుడక పడమటను తెలుపుతుంది. ఇప్పుడు దిక్కులు తెలుస్తాయి దీనివల్ల. ఇప్పుడు వేది మొదలైన సరైన కొలతలతో సరైన దిక్కుతో ఉండాలి. అక్కడ ఏముండాలి? వేదికలకు అంటే అగ్ని పెట్టే వేదికలకు సరైన దిక్కు ఉండాలి. శాలలు కూడా సరైన కొలతలతో ఉండాలి. దానికోసం వాడు ఎంత సూక్ష్మమైన కొలతలు ఇచ్చారో చూడండి. ఇంత సూక్ష్మమైన కొలతలు మనకు వాడుకలో లేవు. నేను చెప్తాను, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 14 అణువులు ఒక తిల, 32 తిలలు ఒక అంగుళం, 12 అంగుళాలు ఒక ప్రాదేశం. ఇప్పుడు అంగుళం అంటే ఇంగ్లీష్ వాడు అంగుళాలు లెక్కేస్తున్నాం మనం. ఏది స్కేల్లో అది కాదు, ఇంచి అది కాదు. ఇది 32 తిలలు ఒక అంగుళం, 12 అంగుళాలు ఒక ప్రాదేశం, 13 అంగుళాలు ఒక వితస్తి, 15 అంగుళాలు ఒక పదం, 24 అంగుళాలు ఒక అరత్ని, 32 అంగుళాలు ఒక జానువు, 36 అంగుళాలు ఒక శమ్య, 86 అంగుళాలు ఒక యుగం, 120 అంగుళాలు ఒక పురుషం, 400 అంగుళాలు ఒక అక్షం. ఇలాగా అణువు దగ్గర నుంచి అక్షం వరకు కొలతల్ని సక్రమంగా చూసుకుంటూ అగ్నివేదికలు యజ్ఞశాలలో నిర్మించే విధానాన్ని శుల్ప సూత్రాలు చెప్పాయి. ఎప్పటి మాట ఇది? ఆపస్తంభ శుల్ప సూత్ర నాటి మాట, ఇప్పటి మాట కాదు. ఏమండి, ఈ శుల్ప సూత్రంలో చతురస్ర క్షేత్రాన్ని సాధించడం, చతురస్రంలో మండలాన్ని సాధించడం అంటే వర్తులాకారం, మండలంలో మళ్ళీ చతురస్రాన్ని సాధించడం,
అశ్వమేధానికి సంబంధించిన వేదిక నిర్మాణం, అలాగే ఒక రథం యొక్క పరిమాణం ఎలా ఉండాలి అదొక విధానం, 7 రకాల వేదులు, అలాగే అగ్నియాయతనం ఉండేటువంటి తయారు చేసే పద్ధతి, సదస్సు అనేటువంటి శాల నిర్మాణం చేసే పద్ధతి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల ఏం తెలుస్తుంది, ఈ ఆపస్తంభ సూత్రం కంటే పూర్వమే ఏమున్నాయి, అశ్వమేధాది యాగాలు ఉన్నాయి, రథాదులు ఉన్నాయి, వాటి యొక్క నిర్మాణ పద్ధతులు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. చూసారా, జైమిని ఉన్నాడు. ఆ జైమిని ముని ఆయన మీమాంసా శాస్త్రం రాశారు, వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఆయన అన్య దర్శనాచారం సూత్రం రాశారు. చూడండి, దేన్ని బట్టి ఏది గ్రహించాలో మనకు తెలుస్తుంది. చాలా విచిత్రమైన విషయం. ఒక పదం ఉంది, పదానికి జాతర్థమా, పదానికి వ్యక్తి అర్థమా, ఇది ప్రశ్న. ఏం చెప్తాం మనం? పదానికి ఏదో ఒక పదం, రాజు పదం ఉందండి, మన రాజుగారి పేరు రాజు, రాజుగారు వెంకటేశ్వర రాజు గారా, వెంకటేశ్వర రాజు గారు. ఈ వెంకటేశ్వర, ఈ రాజు అనే పదానికి ఒక వ్యక్తి అర్థమా, లేకపోతే మొత్తం రాజజాత్యర్థమా అని ప్రశ్న. ఒకప్పుడు జాతీయ అర్థం వస్తుంది, ఒకప్పుడు వ్యక్తి అర్థం వస్తుంది. ఇక్కడ ఈ చిత్రంగా సమాధానం చెప్తున్నారు చూడండి. ఇక్కడ వేదంలో ఓ చోట అన్య పదం ఉంది. ఏమని చెప్పారంటే, ఓ పశువుని దేవుని అగ్నిలో సమర్పించాలండి. సమర్పించడానికి ముందర దాన్ని ఉపాకరణం చేస్తారు ప్రక్రియ. ఈ ఉపాకరణం చేయబడిన పశువే కనుక పారిపోతే మరో పశువుని తీసుకొచ్చి ఉపాకరణం చేయాలి అని. పశుపదానికి ఇక్కడ జాతర్థమా వ్యక్తర్థమా? పశుపదానికి జాతర్థం అనుకోండి, జాతర్థం చెప్తే అప్పుడు మరో పశువు ఎక్కడ వస్తుంది? పశువు అంటే మొత్తం పశుత్వ జాతి అంతా వస్తుంది. అందుకే పశువు అంటే వ్యక్తే చెప్పాలి. కనుక ఇక్కడ కల్పసూత్రంలో పశువే కనుక పారిపోతే మరో పశువుని తీసుకురమంటే ఇక్కడ పశుపదానికి పశువు వ్యక్తి అర్థం, ఒక వ్యక్తి అర్థం, జాతి అర్థం కాదు అని చెప్పారు. ఇది మీమాంసా దర్శనంలో ఉన్నది. ఇక్కడ ఒక వ్యక్తిని, ఒక పదానికి జాతి మాత్రమే అర్థం కాదు, వ్యక్తి అర్థము అని చెప్పని ఈయన సాధించడం కోసం ఈ అంశం చెప్పారు. బాగానే ఉంది. అయితే ఈ జైమిని కల్పసూత్రంలో ఉండేటువంటి ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు ఈ వాక్యం ఉందే, ఏది, పశువే కనుక పారిపోయినట్లయితే మరో పశువును ఉపాకరణం చేయాలి అని చెప్పింది, అది కల్పసూత్రంలో వాక్యం. కనుక జైమిని రాసినటువంటి మీమాంసా సూత్రాల కంటే పూర్వమే కల్పసూత్రం ఉంది అని దీనివల్ల తెలుస్తుంది. కల్పసూత్రం ఆపస్తంభుడు రాశారు, అలాగే బోధాయనుడు రాశారు. ఈ కల్పసూత్రాలు జైమిని మహర్షి కంటే ప్రాచీనమైనవి. జైమిని మహర్షి వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. వ్యాస మహర్షి జయమనే పేరుతో మహాభారతం రాశాడు. చాలామందికి మాట తెలియదు. ఏంటంటే మనకు జయాభ్యుదయ యుధిష్ఠిర శకం అనే శకం ఉంది. యుధిష్ఠిర మహారాజు రాజ్యానికి వచ్చినప్పుడు యుధిష్ఠిర శకం ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత ఈ జయమనే పేరుతో మహాభారతం రచించబడిన తర్వాత మహాభారతం చాలా గొప్ప గ్రంథం అవడం వలన జయాభ్యుదయ యుధిష్ఠిర శకం అని మరో శకం ఏర్పడింది. ఆ శకం ఎప్పుడు ప్రారంభం? క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరం ప్రారంభం. ఈ శకాన్ని ఉదాహరించి జనమేజయ మహారాజు శాసనాలు వేశాడు. చూసారా, క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో జయాభ్యుదయ యుధిష్ఠిర శకం ప్రారంభమైంది. ఈ శకాన్ని గురించి జనమేజయ మహారాజు యొక్క శాసనంలో ఉన్నది. అంతకంటే పూర్వమే ఏముంది, ఈ కల్పసూత్రాలు ఉన్నాయి అనే విషయం తెలిసింది. ఎన్ని ఉన్నాయండి ప్రమాణాలు. మనం కళ్ళు మూసుకుని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టింది అని పుస్తకాన్ని రాస్తే అదే చదివేసి మిగిలినంతా అందంగా ఉంటే నిజమే కాబోలు, ఏం లేదు కాబోలు అనుకునే భ్రాంతి నుండి బయటపడాలి. ఇన్ని ప్రమాణాలు కనబడుతున్నాయి కనుక. ఏమండి, వీళ్ళు ఏం చెప్తున్నారు? క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో ఆర్యులు భారతదేశానికి వచ్చారు అంటున్నారు. 1500 ప్రాంతంలో ఆర్యులు భారతదేశానికి వస్తే మరి క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో జయాభ్యుదయ శకం ఏర్పడడం ఏంటి? అప్పుడు మహాభారతం రచించబడ్డం ఏంటి? అక్కడ అది యుధిష్ఠిరుని పేరుతో ఉంది. అంటే అంతకు ముందే యుధిష్ఠిరుడు ఉన్నాడు. అప్పటికప్పుడే యుధిష్ఠిరుడి యొక్క పాలన కొంతకాలం గడిచిపోయింది. క్రీస్తు పూర్వం 1200లో వేదాలు రచించారు. అన్ని అబద్ధాలే. అది చరిత్రగా చెప్తున్నారు. అది చాలా విచిత్రం. పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఇది చరిత్రగా చెప్పడం, ఇలాంటి అబద్ధాన్ని చరిత్రగా చెప్పచ్చా? మరి ఎవరు దీన్ని వారిస్తారు? ఇది ప్రజాస్వామ్యం. మన ఓట్లతో ప్రభుత్వాలు వస్తున్నాయి. మన ఓట్లతో వచ్చే మనం చెప్పుకోవాలి. ఏమంటే అలాంటి అబద్ధపు చరిత్ర చెప్పద్దు, సత్య చరిత్ర చెప్పండి అని ప్రభువులకి చెప్పాలి. మన చేత ఎవరైతే ఎన్నిక కాబడ్డారో ఆ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అలాగే ప్రభువులకు
ప్రభుత్వాన్ని అందరికీ చెప్పాలి, ఇన్ని ప్రమాణాలు ఉంటే మీరు ఇలా అబద్ధాలు చరిత్రగా చెప్తే పిల్లలు పాడైపోతారు, అలా చెప్పడానికి వీల్లేదు అని చెప్పని అనాలి. కనీసం దానికోసం తలో కార్డు అయినా రాయండి. పిఎంఓ ఆఫీసర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, అలాగే ముఖ్యమంత్రి ఆఫీస్కి కూడా రాయాలి. కలెక్టర్ మీకు ఎరుగున్న అధికారులకు అందరికీ చెప్పచ్చు, ఏమంటే ఇలా అబద్ధాలు ఉన్నాయి, ప్రమాణాలు ఇస్తున్నా కదా, మీకు కావాలంటే ఆ పుస్తకాలే పంపిస్తాను, మీరు అడ్రస్ చెప్పినట్లయితే పుస్తకాలే పంపిస్తాం, మన రాజుగారే పంపిస్తారు. తర్వాత ప్రాచీన ఉపనిషత్తులు బౌద్ధం కంటే ముందు బయలుదేరాయి. ఉపనిషత్తుల తర్వాత సూత్ర గ్రంథాలు అని సంస్కృత సాహిత్య చరిత్రలో రాశారు. ప్రధాన సూత్రకారులు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి పూర్వులు అని చెప్పారు సంస్కృత సాహిత్య చరిత్రలో. కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సూత్ర గ్రంథాలని కూడా క్రీస్తు పూర్వం 500కు పూర్వాన్నే ఉన్నవి. ఆ పూర్వ గ్రంథాల్లో ఇంత పెద్ద గాథ ఉంది, ఇన్ని విషయాలు ఉన్నాయి. చూసారా, అంకురారోపణం చేస్తారు, మీకు అందరికీ తెలిసిందే. ఈ పెళ్లిలో వాటిల్లో మలవడం కోసం నవధాన్యాలు వేసి అంకురారోపణ చేస్తారు కదా. ఈ అంకురారోపణాన్ని బోధాయనముని శ్రౌత సూత్రాలు, సులభ సూత్రాలు ఆ గ్రంథాల్లో రాశారు. అంకురారోపణం, ఈ అంకురారోపణం రాసినటువంటి బోధాయనముని ఇంకా ఏం రాశారు, ఆయన యజ్ఞాలు చేసే విధానం శ్రౌత సూత్రాలు రాశారు. ఇప్పుడు ఈ లెక్కల కొలతలకు సంబంధించిన విషయం సులభ సూత్రాలు రాశారు. మన ఇంట్లో ప్రయాణం, వివాహం మొదలైన సంస్కారాలు చేసే గ్రంథాలు గృహ సూత్రాలు రాశారు, గృహ పరిభాష రాశారు, గృహ శేష సూత్రాలు రాశారు. చివరికి అంత్యకర్మ చేసే పితృమేధ సూత్రాలు కూడా రాశారు. అంత్యకర్మ ఎలా చేయాలి విధానం కూడా రాశారు అనమాట. ఆ పితృమేధంలో ఏం రాశారు, శవ దహన విధి రాశారు, శవాన్ని ఎలా తగలబెట్టాలి. అంతేకాదు పరివ్రాజుకునే శవం అయితే నెలలో పాతిపెట్టడం. చూడండి, 2 రకాలు ఉన్నాయి, శవాన్ని దహనం చేయడం ఉంది, పాతిపెట్టడం ఉంది. సర్వసంగ ప్రత్యేకం చేసిన సన్యాసి యొక్క శరీరం అయితే నెలలో పాతిపెట్టేవారు, మామూలు మనుషుల శరీరాలు దహనం చేసేవారు. పసిపిల్లలు అయితే కేవలం పాతిపెట్టడమే జరిగేది. ఇవన్నీ కూడా రాయడం జరిగింది. మొదట గరికె, రావాకులు, దిరిసెన, మారేడాకులు తెల్లటి దారాలతో కట్టి ఏమండి అక్కడ బాలకులను పాతిపెట్టాలి అని చెప్పారు. అయితే ఇప్పటికీ ఏది బోధాయన సూత్రాల్లో రాయడం జరిగింది. అక్కడ ఇంకా ఏం చెప్పారు తెలుసా, వ్యవసాయం చేసే పద్ధతి చెప్పారండి. గృహ వ్యవసాయం, ఇంట్లో వ్యవసాయం చేసే పద్ధతి చెప్పారు. అదే అంకురారోపణం అంటే మనకి ఇప్పుడు తెలియదు చాలా మందికి. అంకురారోపణం ఏం చేస్తారు, ఆ పాలికలోనేమో మట్టి అది పోసి వాటి దారాలు అవి కట్టి విత్తనాలు వేసి మొలకలు వచ్చాక ఆ పైన వాటిని అవతల పోసేస్తారు, అంతే కదా. కానీ ఇది గృహ వ్యవసాయ పద్ధతి, పూర్వాన్ని పద్ధతి తెలియకుండా వదిలేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మూకుడులు తేవాలి, 5 మూకుళ్ళు, దాంట్లో పుట్టమన్ను వేయాలి, మామూలు మన్ను కాదు. పుట్టమన్ను వేసి గోమయం కూడా వేయాలి. ధాన్యం, ఎవలు, మినుములు, నువ్వులు, పెసలు, ఆవాలు ఇవన్నీ పాలతో కడగాలి. ఇవన్నీ కలిపి పాలతో కడగాలి. వాటిని ఆ పాలికల్లో చల్లాలి, వాటిపై నీళ్లు చిలకరించాలి, పైన మంచి ఇసుక వేయాలి, దానిపై పంచగవ్యాన్ని చల్లాలి. ఇప్పుడు వాటికి అంకురాలు వస్తాయి, మొలకలు వస్తాయి. వాటిని 7వ రోజు కానీ 5వ రోజు కానీ 3వ రోజు కానీ అంతవరకు రక్షించాలి. తర్వాత ఏం చేయాలి తెలియదు, వాడుకలో లేదు, పద్ధతి పోయింది, ఊరికే అంకురారోపణం చేస్తున్నాం. ఆ తర్వాత దొడ్లో వాటిని నాటాలి. ఎందుకంటే మన ఒక మాట ఉంది ఏంటంటే, విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తు మసాంపతం. విషవృక్షమైనా సరే మనం పెంచి మనమే వాటిని నాశనం చేయడం అనేది మంచి పద్ధతిగా తప్పు. మరి ఇలాంటి మంచి విత్తనాలు వేసి మొలకలుగా వచ్చాక అవతల పడేసి ఎండబెట్టడం ఏంటండి, ఏం చేయాలి అంటే దొడ్లో నాటాలి. దొడ్లో నాటినట్లయితే అప్పుడు ఏమవుతుంది, మంచి మొలకలు వస్తాయి. అక్కడ ఉన్న విషయం ఏంటంటే, శుభకార్యాలు చేసినప్పుడు బంధువులను పిలుస్తారు, దానికి ఇంట్లో ఆహార ధాన్యాలు ఖర్చు అవుతాయి. మరి ధాన్యాలు ఖర్చు అయిపోతే మళ్ళీ ఆ తర్వాత మనకి లోటు రాదు. ఇప్పుడు ఈ విధంగా ఈ మొలకలు దొడ్లో వేసుకున్నట్లయితే అవన్నీ మొక్కలు వచ్చి మళ్ళీ ధాన్యం వస్తే ఈ ఖర్చు అయినటువంటి ధాన్యం మళ్ళీ సరిపడి వస్తుంది కదా. కనుక ఈ ఆహార ధాన్యాలు ఖర్చు అయిన దాన్ని మళ్ళీ పూరించడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి శుభకర్మకు ఈ నవధాన్యాలను ఉత్పత్తి చేసేటువంటి అంకురారోపణ ఏర్పడింది. వాటిని ఎండబెట్టడం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అంత శ్రద్ధ ఎవరికి, ఊరికే అంకురారోపణ చేస్తారు, దాని మీద పూజ చేస్తారు, అన్నీ చేస్తారు, ఆ పైన వాటిని మాత్రం అవతల పడేసి ఎండబెట్టారు. విషయం తెలియక మొక్కల్ని చంపడం తప్పు. మీకు ఇందాక చెప్పుకున్నాం కదా, మొక్కలకి ప్రాణం ఉంది అనేది ఎవరు చెప్పారు, శ్రీరామచంద్రుడికి 34వ తరంలో ఉండేటువంటి ధర్మశాస్త్రంలో రాశారు. రామచంద్ర కంటే పూర్వం అక్కడిని మొక్కలకి ప్రాణం ఉన్నప్పుడు మొక్కల్ని పుట్టించి ఆ పైన వాటిని చంపితే దోషం ఏర్పడుతుంది కదా, చంపకూడదు, వాటిని పాతాలి, దొడ్లో పాతుకోవాలి. పాతుకొని
ఇప్పుడు దొడ్లు లేవు, వ్యవస్థ మారిపోయింది, విధానం మారిపోయింది. అది ఇంకో ఇది గృహ కృషి, గృహ వ్యవసాయం, ఇది ప్రాచీన కాలంలో ఉండేదన్నమాట. ఏమండి మనకి ఈ విషయం ఎప్పుడు ఎక్కడ తెలుస్తుందంటే, ఈవిడ అనసూయ ఉంది కదా, అగ్ని మహర్షి భార్య, ఆవిడ స్వయంగా ఇక పంట పండించి చాలా మందికి భోజనాలు పెట్టింది అని ఒక చోట ఉంది. కనుక ఇప్పుడు చెప్పిన ప్రమాణాలని కూడా పూర్వకాలం, క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దం కంటే ఎంతో అతి పూర్వకాలం మనకు గొప్ప సంస్కృతి ఉంది, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎందరో ఋషులు ఉన్నారు, ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, అన్నీ నిరూపించడానికి కొన్ని ప్రమాణాలుగా ఇవ్వడం జరిగింది. ఇలాగ మొత్తం 462 ప్రమాణాలు దొరికాయి. ఇంకా దొరికాయండి 420 ప్రమాణాలు పుస్తకంగా రాయడం జరిగింది. కొత్తగా మరికొన్ని ప్రమాణాలు దొరుకుతాయి, మరి ఇంకో పుస్తకంగా రాయడం జరుగుతుంది. ఇప్పటికి 7 పుస్తకాలు రాయడం జరిగింది, 13,000 కాపీలు పనిపెట్టడం జరిగింది. మళ్ళీ కొత్తగా పుస్తకం వేస్తున్నాం. కనుక మీరందరూ కూడా దయచేసి కేంద్రానికి, రాష్ట్రానికి తలో కార్డు రాయండి. ప్రాచీన సంస్కృతి ఉంది, చాలా ఉంది, దాన్ని చరిత్రలో ప్రవేశపెట్టండి అని చెప్పని మీరు కోరండి. మీరు ఓటర్లు, మీ మాట ప్రభుత్వం పాటిస్తుంది. ఎందుకని మీ మాట ద్వారానే వాళ్ళు నెగ్గుతారు. కనుక ఓట్లు ఎవరు ఎక్కువ మందికి వేస్తే వాళ్ళు కదా పరిపాలన చేసేది. ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో ప్రవేశపెట్టే బాధ్యత మీదే. ఎందుకని మరి ఆ బాధ్యత తీసుకున్న మరొకళ్ళు లేరు కనుక. కాబట్టి వాటికి స్వస్తి.